తమిళనాడు హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. శశికళ శిబిరంలో చిన్నమ్మ చెబుతున్నట్లుగా 130 మంది ఎమ్మెల్యేలు లేరు. ఉన్నవారిలో కూడా అసంతృప్తులున్నారు. మరికొందరు బలవంతం మీదే గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉండాల్సి వస్తోందని తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు లెక్కలు తేల్చడానికి వెళ్లి ఈ వివరాలను బయటకు తీశారు. శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు లెక్క తేల్చారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. రిసార్ట్ లో అంతా కలిపితే 92 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా వీరిలో 20 మంది అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అవకాశం వస్తే బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఎమ్మెల్యేలు అధికారులతో చెప్పినట్లు సమాచారం. దీంతో ఆందోళన చెందుతున్న శశికళ వర్గం ఆ 20 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం స్వయంగా శశికళే రిసార్టుకు చేరుకున్నారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది శశికళ. అంటే 130 మంది ఎమ్మెల్యేలలో 90 మంది మాత్రమే అక్కడ ఉన్నట్లు కనబడుతోంది మనకి. అంటే 40 మంది ఎమ్మెల్యేలు, పన్నీర్ సెల్వం చెప్పినట్లుగా 40 మంది ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నట్లుగా చూచాయిగా అనుకోవచ్చు. అలాగే ఉన్నటువంటి 90 మందిలో ఒక 20 మంది అసంతృప్తిగా ఉన్నారు. అంటే మొత్తం గట్టిగా చూడాలంటే శశికళకు ఉన్నటువంటి మద్దతు 70 మంది. మిగతా 20 మందిని కూడా బుజ్జగించేందుకు స్వయంగా శశికళ గోల్డెన్ రిసార్ట్ కు వెళ్లారు. తమిళ రాజకీయాలు ట్విస్ట్లతో సాగుతూ ఒక ఫక్త్ తమిళ్ సినిమాని తలపిస్తూ ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తూ ఉన్నాయి. పన్నీర్ శశికళ వర్గ మధ్య కుర్చీలాట దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 120కి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని కోవత్తూరులో ఉన్న గోల్డెన్ బే రిసార్టుకు తరలించి బల ప్రదర్శనకు అవకాశం కోరుతున్నారు శశికళ. అయితే అధికారుల లెక్కల ప్రకారం రిసార్ట్ లో కేవలం 92 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీవీ ముందు నుంచి కూడా చెబుతోంది ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని. గంట గంటకు పన్నీర్కు మద్దతు పెరుగుతుండటంతో శశికళలో ఆందోళన మొదలైంది. దీంతో కొత్త వ్యూహాలతో వేగంగా పావులు గదుపుతున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే 20 మంది ఉన్నారో వాళ్ళని బుజ్జగించడం, నేతల్ని చేజారకుండా చూసేందుకు రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలను కలుసుకున్నారు శశికళ. ఎమ్మెల్యేలతో నేరుగా భేటీలో పాల్గొని వారికి తాను ఏం చేయనున్నారో, ఎలాంటి ప్రయోజనాలు కల్పించనున్నారో వివరించినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేలను తనకే మద్దతు తెలపాలని మరోమారు కోరనున్నారు శశికళ. అలాగే మరొక పక్కన గవర్నర్కి లేఖ రాశారు. నేరుగా గవర్నర్ని కలిసే అవకాశం కనపడుతుంది. తనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలతో తన బలాన్ని చూపించి అధికారానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఒక తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి రాజకీయాలు చూస్తూ ఉంటే. దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. దేశం యావత్తు ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన తమిళనాడులో అల్లర్లు జరపడానికి, చెన్నైలో అల్లర్లు జరపడానికి అల్లరి మూకలు ఇప్పటికే చెన్నైకి చేరుకున్నట్లుగా సమాచారం అందడంతో కొత్తగా రిసార్ట్స్ లోకి, హోటల్స్ లోకి, లాడ్జ్ల్లోకి ఎవరైతే చేరుకున్నారో వారి వివరాలు సేకరించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు గవర్నర్. మొత్తంగా చూసినట్లయితే అన్ని రకాలుగాను తమిళనాడు హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి. రైట్, తమిళనాడు చెన్నైలో మా ప్రతినిధి దినకర్ ఉన్నారు. అక్కడ పొలిటికల్ రిపోర్ట్ అందిస్తూ ఉన్నారు. దినకర్, స్వయంగా శశికళ రిసార్ట్ కు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. 20 మంది ఉన్న 92 మందిలో 20 మంది అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే శశికళ వర్గం 70 మంది అని తెలుస్తోంది. ఎట్లా చూడాలి దీన్ని? ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి? మొత్తం పరిణామాన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? ఇప్పుడే కొద్ది నిమిషాల కిందట శశికళ గోల్డెన్ బే రిసార్ట్ చేరుకోవడం జరిగింది. ఆవిడతో పాటు సంగట్టయ్యను, ఆ తర్వాత మంత్రి ఎడప్పాడి పళనిస్వామి కూడా ఆవిడతో పాటు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్లారు. అయితే మనకు అందిన సమాచారం వరకు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్తుంది, దాదాపు అక్కడ కేవలం 92 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఆ 92 మందిలో కూడా 20 మంది నిరాహార దీక్షలో ఉన్నారు. ఎవరు కూడా భోజనం చేయలేటువంటి పరిస్థితి ఉంది. మేము బయటకు వెళ్ళిపోతాం, మమ్మల్ని లోపలికి మమ్మల్ని బయటకు పంపించండి, మేము ఎవరితో ఉంటామో అన్నది మాకు ఇష్టమైనటువంటి విషయం అని చెప్పి అన్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఒక సమాచారాన్ని తీసుకున్నారు. ఆ సమాచారం అంతా కూడా అందిన మేరకు ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఐసేఫ్ అని చెప్పి 3 అప్లికేషన్స్ మీద సంతకాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎమ్మెల్యేలు కౌంట్ చేసిన తర్వాత తేలిన లెక్క మాత్రం కేవలం 92 మంది మాత్రమే అని చెప్పి కూడా మనం భావించవచ్చు. అందులో భాగంగా ఆ మిగిలిన 40 మంది ఎక్కడున్నారన్న దానికి సంబంధించి కూడా గవర్నర్ కి ఈ రిపోర్ట్ వెళ్లడంతో ఒక్కసారిగా చెన్నైకి సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ జార్జ్ ను కూడా ఆదేశించడం జరిగింది. లాడ్జులలో ఎవరెవరు ఎక్కడున్నారో సంబంధించినటువంటి సమాచారం అంతా తీసుకోవాలి. చెన్నైలో రిసార్ట్స్ లో లాడ్జులను చెక్ చేసి దానికి సంబంధించిన సమాచారం ఎవరెవరు ఉన్నారు, అలాగే కళ్యాణ మండపాల్లో, ముఖ్యంగా తమిళనాడులో ఏదైనా కార్యక్రమం జరిగితే కళ్యాణ మండపాలు కీలకంగా ఉంటాయి. సో ఆ కళ్యాణ మండపాలను కూడా చెక్ చేయాలని చెప్పి కూడా ఆదేశించడంతో పోలీసులు ఇక్కడ జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక రిసార్ట్స్ వేదికగా రాజకీయం జరుగుతుంది. నిన్న సాయంత్రం ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు అందరూ మంచిగానే ఉన్నారని చెప్పి వాళ్ళకి శశికళ వర్గం ధీమాగా ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా హైడ్రామా మొదలైంది. అక్కడ ఆ 20 మందిని కూడా బుజ్జగించున్నారు. తాము క్షేమంగా ఉన్నామంటూ కూడా కొద్దిమంది ఎవరైతే శశికళ వర్గానికి మద్దతు ఇస్తున్నారో వాళ్ళంతా కూడా
జయ టీవీకి ఫోన్ చేసి తాము హ్యాపీగా ఉన్నాము, ఎవరు తమను కిడ్నాప్ చేయలేదని చెప్పి ఒక సమాచారాన్ని చేరవేస్తున్నారు. సో అయితే 20 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించడానికే శశికళ ఉన్నట్టుండిగా పోయస్ గార్డెన్ నుంచి అక్కడికి బయలుదేరారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో శశికళకు సంబంధించినటువంటి మంత్రివర్గ కుటుంబ సభ్యులతో పాటు 2 మంత్రులు ఉన్నారు. ఆ 2 మంత్రుల మాటను కూడా వాళ్ళు వింటారనే ఆలోచనతోనే ఒక ప్రపోజల్ కూడా పెడుతున్నట్టుగా వాళ్ళు మనకున్నటువంటి సమాచారం. సో ఏం జరుగుతుందన్నది మాత్రం చూడాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బయటకు వస్తారా, లేకపోతే బుజ్జగించి వాళ్ళని తన తెచ్చుకుంటుందా అన్న. దినకర్ 20 మంది అసంతృప్తి, ఓకే, వాళ్ళు 20 మందిని కూడా బుజ్జగించారనుకుందాం, మొత్తం 92 మంది శశికళ వర్గంగా చెప్పుకుందాం. ఆ 92 మందిని తీసుకున్నప్పుడు గవర్నర్ దగ్గరికి వెళితే ఆవిడ గవర్నమెంట్ ఫార్మ్ చేయొచ్చా? సాంకేతికంగా టెక్నికల్ గా మ్యాజిక్ ఫిగర్ మరి సరిపోదు కదా, ఎట్లాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది? అంటే ఫ్యూచర్ ప్లాన్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అది తీసుకోబోతున్నారు. కాంగ్రెస్ సహాయం తీసుకోవాలని చెప్పి కూడా శశికళ భావిస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా ఎదురు చూసే ధోరణిలో ఉంది. గతంలో అన్నాడీఎంకే పార్టీలో జయలలితతో పాటు పనిచేసినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుకరస్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో జయలలితతో పనిచేశారు. ఆయనతో ఉన్నటువంటి పరిచయంతో గతంలోనే ఒక 3 రోజుల కిందట ఈ పరిస్థితిని అంచనా వేసినటువంటి శశికళ ముందు జాగ్రత్త చర్యగా తిరునావుకరస్ తో కూడా మాట్లాడినట్టు మనకు సమాచారం. వీళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఆయన ఎంతమంది ఉన్నారు దినకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు? కాంగ్రెస్ బలం ఎంత దినకర్? 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. 92 ప్లస్ 9 మంది కలిపినా కానీ మిగిలినటువంటి 17 మంది ఎమ్మెల్యేలకి ఎలాంటి నిధులైనా ఇచ్చేనా, లేకపోతే అచ్చికమచ్చిక చేసుకొని బుజ్జగించి వాళ్ళ మద్దతు తీసుకోవాలని చెప్పి శశికళ వర్గం ప్రయత్నం చేస్తుంది. అయితే ఇవన్నీ ఏమీ చెల్లవు. తమ వైపు 40 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వస్తారు, బల నిరూపణ సమయంలో దాన్ని నిరూపిస్తారని చెప్పి కూడా ప్రత్యేకంగా ఓ పన్నీర్సెల్వం కాసేపటి కింద కూడా ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే చేజారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఉంటూనే గవర్నర్ ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నర్ కు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. సాధ్యమైన త్వరగా తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని, గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి కూడా సమయం కేటాయించాలని చెప్పి కూడా సో శశికళ గవర్నర్ ని కోరిన నేపథ్యంలో మరి గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదన్నది చూడాలి. ఒకవేళ ఇవ్వకపోతే రాజ్భవన్ దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ చూపించే ప్రయత్నం కూడా జరిగింది. లేదంటే శశికళ తను వెళ్లి జయలలిత సమాధి దగ్గర దీక్షకైనా కూర్చుంటుందని చెప్పే వార్తలు కూడా ఇక్కడ వస్తున్నాయి. మరి ఈ 3 ఆప్షన్స్ లో ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ శశికళ జయలలిత సమాధి దగ్గర దీక్ష దిగుతుందా, లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో వెళ్లి పూర్తిగా రాజ్భవన్ ముందర ఏమైనా బయట ఇస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు శశికళ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 4 ఈక్వేషన్స్ ప్రధానంగా కనపడుతున్నాయి. ఒకటి, ఆల్రెడీ అసంతృప్తితో ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించి తనతో కలుపుకోవాలి. 2, కాంగ్రెస్ నుంచి మద్దతు రావాలి. 3, వీళ్ళంతా కాకుండా ఇంకో 10-15 మంది ఎమ్మెల్యేల మద్దతు బయట నుంచి కావాలి. అంటే ఇప్పుడు ఎవరైతే జారుకున్నారో వాళ్ళకి బుజ్జగించో నయానోబాయన వాళ్ళని ఒప్పించి వాళ్ళ మద్దతు కూడా తీసుకోవాలి. 4వది, గవర్నర్ వీటన్నిటికీ ఒప్పుకొని ఆవిడని ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలి. రైట్? ఈ 4 ఆప్షన్స్ తో పాటు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేదాన్ని కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతవరకు గవర్నర్ ఎలాంటి కాల్ తీసుకునే అవకాశం లేదని కూడా మనకున్నటువంటి సమాచారం. సోమవారం లేదా మంగళవారం ఈ కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారని చెప్పి అటు హైకోర్టు గవర్నర్ రిపోర్ట్ అడగడంతో ఎమ్మెల్యేల బలం ఎంత ఉంది శశికళ తెలుసుకోవడానికే ఈ యొక్క పోలీసుల వెరిఫికేషన్, ఐసేఫ్ అన్న అప్లికేషన్స్ కూడా కోర్టు ఇచ్చినట్టుగా మనకు భావించవచ్చు. అయితే ఈ 4 ఆప్షన్స్ అన్నది ప్రస్తుతం రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతాయని అయితే అనుకోకూడదు. కేవలం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఇదన్నీ ఏది జరిగినా కానీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఒకవేళ పన్నీర్సెల్వానికి బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం కానీ, ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పులో ఒకవేళ శశికళ నిర్దోషిగా తెలిస్తే ఆవిడకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉన్న బలాన్ని చెక్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ 2-3 రోజుల్లో జరగబోయే అవకాశాలు. ప్రస్తుతం అయితే గోల్డెన్ బే రిజార్ట్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని బుజ్జగించుకొని తన వైపు తెచ్చుకుంటే ఆవిడ అక్కడ సక్సెస్ అవుతుంది. లేదంటే మరింత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఈలోగా ఓ పన్నీర్సెల్వం పూర్తి స్థాయిలో బలపడే అవకాశం ఉందని మాత్రం మనం చెప్పవచ్చు. దినకర్, ఇప్పుడు ఒక కీలకమైన విషయం ఏంటంటే 20 మంది తమను బలవంతంగా ఉంచారు, నిరాహార దీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎమ్మెల్యేలు బలవంతంగా ఉంచడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాన్ని గవర్నర్ కానీ నివేదిక కోరిన హైకోర్టు కానీ ఎట్లా చూసే అవకాశం ఉంది? దీన్ని బయటకు వచ్చి వాళ్ళు నిజంగా మేము బలవంతంగా లోపల ఉంచబడ్డా మా మీద ఒత్తిడి ఉందనే విషయాన్ని బయటకు చెప్తే గనక ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది? అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో జయ టీవీతో ఫోన్ చేయించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది.
ఎవరైతే శశికళకు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా టీవీకి ఫోన్ చేసి మేము సేఫ్ గా ఉన్నాము, మాకు ఎలాంటి కిడ్నాప్ జరగలేదు అని బైట్స్ ఇస్తున్నారు. ఒక రకమైనటువంటి ప్రజల్లోకి ఈ యొక్క సంకేతాలు ఇవ్వడానికి జయా టీవీ ద్వారా శశికళ చర్యలు ప్రారంభించిందని చెప్పవచ్చు. అయితే మిగిలినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు, ఆవిడకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బయటకు వెళ్తామని చెప్తున్న నేపథ్యంలో సో ఎమ్మెల్యేల చీలిక ప్రారంభమైందని కూడా మనం భావించవచ్చు. సో ఎమ్మెల్యేలకు సంబంధించే కీలకంగా ఉంది. మొదట 135 మంది ఉన్నారన్నారు, ఆ తర్వాత 129కి వచ్చింది, ఇప్పుడు మాత్రం 92కే చేరడంతో ఒకసారిగా ఈ యొక్క వర్గంలో కలకలం రేగింది. మిగిలిన 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఎమ్మెల్యే హాస్టల్లో ఉన్నారు, కొద్దిమంది బయట కొంతమంది నియోజకవర్గాల్లో ఉన్నారు, కొద్దిమంది ఆచితూచి అడుగేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా జనాల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతోనే కొద్దిమంది ఇటువైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే చూడాలి మరి ఈరోజు సాయంకాలం ఎవరైనా ఎమ్మెల్యే అనే వ్యక్తి పేరు కొత్తగా వినపడుతుంది, సీఎం గా తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎవరి సెంగొట్టయ్యని, ఏంటి వివరాలు? అన్నాడీఎంకే పార్టీలో కీలకమైనటువంటి నేత సెంగట్టయ్యన్, మధుసూదన్, ఓ పన్నీర్సెల్వం, ఆ తర్వాత ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా ఎంజీఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు. అయితే ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ అటువైపు వెళ్ళిపోవడం, పొన్నుస్వామి అటువైపు వెళ్ళిపోవడం, పన్నీర్సెల్వం అటువైపు వెళ్ళిపోవడంతో శశికళ వర్గంలో సెంగట్టయ్యను, సంబిదుర ఈ ఇద్దరు మాత్రమే మిగిలారు. ఇప్పుడు వీళ్ళే రాజకీయ నిర్దేశకులుగా శశికళకు కొద్దిగా గైడ్ లైన్ చేస్తున్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అయితే సెంగట్టయ్యను ఇందులో సీనియర్ వ్యక్తి, ఈయన గతంలో పార్టీ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేయాలని చెప్పి భావించారు. అయితే శశికళ జనరల్ సెక్రటరీ కావడంతో ఆయనకు బ్రేక్ పడింది. అయినా రాజకీయంగా మద్దతు ఇస్తున్నారు. అలాగే పూర్తిగా తనకి ఒక రాజకీయ గురువులాగా ప్రస్తుతం ఆయన భావించి ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం శశికళ గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉన్నా కానీ ఆయన్నే తీసుకుని వెళ్ళింది. ఆయనతో పాటు మంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కూడా తీసుకెళ్లింది. ఈ సెంగట్టయ్యన్ తెరపైకి రావడానికి గల కారణాలు ఏంటంటే, ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పులో దోషిగా తను గాని తేలితే సెంగట్టయ్యని సీఎం క్యాండిడేట్ గా ఉంచి మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా గవర్నర్ దగ్గర తీసుకెళ్లి ఆయన్నే సీఎం చేసే ఆలోచన కూడా శశికళ భావిస్తున్నారు. సో ఈ రకమైనటువంటి వ్యూహాలను కూడా పన్నుతున్నారు. ఇదే అంశాన్ని కూడా తనకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, తను కలవబోతున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని కూడా చెప్తుంది. అయితే తమ్మిదురైకి ఎలాంటి పోస్ట్ ఇస్తారన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. అయితే ఇవన్నీ కూడా కోర్టు తీర్పు వచ్చే దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. సెంగట్టయ్యన్ అనే వ్యక్తిని ముందర పెట్టి నడిపించడం ద్వారా కొద్దిమేర నమ్మకం కలుగుతుంది ఎమ్మెల్యేలో అన్నది వచ్చినా కూడా ఆవిడ సేఫ్ జోన్ లో ఉంటుంది. అంటే దోషిగా తేలితే మాత్రం ఖచ్చితంగా పార్టీకి పెద్దగా ఈయన సెంగట్టయ్యన్ ఉండే అవకాశం ఉంటుంది కనుక తన వర్గం బలంగా ఉంటుంది. సీఎం గా తన పార్టీ వ్యక్తే ఉంటారు. ఎమ్మెల్యేలు పూర్తిగా ఆయనకు ఒకవేళ మద్దతు ఇస్తే ఇప్పుడు గవర్నర్ కి మా పార్టీ సీఎం అభ్యర్థిగా ఈయన ఉంటారు, ఈయనకి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా కోరే అవకాశం ఉన్నందున సెంగట్టయ్యని కొత్తగా తెరపైకి తీసుకొచ్చినట్టు మనకు సమాచారం. చూడాలి మరి ఈరోజు. అవునవును. అయితే ఒక పక్కన పన్నీర్సెల్వం ఆదేశాలు జారీ చేస్తున్నారు పోలీసులకి, మరో పక్కన గవర్నర్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరైతే కొత్తగా వచ్చారో లాడ్జిలో వాళ్ళని చూడమని చెప్పి, పన్నీర్సెల్వం ఎమ్మెల్యేలను ఎలా ఉన్నారో తెలుసుకుని రమ్మని చెప్పి నిన్న డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తారు. ఎట్లా చూడాలి దీన్ని? ఇద్దరు ఒక పాలన సాగిస్తున్న పరిస్థితి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అధికారికంగా తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళకే హోంశాఖ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని హోంశాఖను కూడా వాళ్ళే చూస్తారు. ఆ నేపథ్యంలో కూడా ఆయన పోలీసులతోనూ అలాగే డీజీపీతోనూ కూడా గవర్నర్ రాకముందు ఆయన సమీక్షలు కూడా చేశారు ఓ పన్నీర్సెల్వం. అందులో భాగంగానే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, అలాగే శశికళ వర్గానికి మద్దతు పలుకుతున్నారు అని చెప్పి గవర్నర్ దగ్గర ఈయన చెన్నై పోలీస్ కమిషనర్ జార్జి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, అలాగే ఫిర్యాదు కూడా చేశారు ఓ పన్నీర్సెల్వం. ఇప్పుడు గవర్నర్ ఆయన పిలిపించి మాట్లాడడంతో, అంటే వ్యక్తిగతంగా ఫోన్ లో మాట్లాడడంతో సెపరేట్ అయ్యారు జార్జి కూడా. ఒకవైపు గవర్నర్ ఆదేశాలు ఒకవైపు నడుస్తున్నాయి కొన్ని విషయాల్లో, కొన్ని అంశాల్లో, మరికొన్ని అంశాల్లో ఓ పన్నీర్సెల్వం శాంతి భద్రతలకు సంబంధించి, ఎందుకంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలనలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయని చెప్పి రాజ్భవన్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో సో అటు పన్నీర్సెల్వం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన హోల్డ్ ఉంది. కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి అనుకుంటే గోల్డెన్ బే రిజర్వ్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ, ఆ తర్వాత రాష్ట్రంలో ఏదైనా అల్లర్ముకలు వచ్చి అలజడి సృష్టిస్తాయన్నటువంటి విషయాల్లో మాత్రం గవర్నర్ జోక్యం చేసుకొని డీజీపీని ఆదేశిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దినకర్. అది చెన్నైలో పరిస్థితి. చెన్నైలో రాజకీయ పరిణామాలు గంటకి గట్టిగా చెప్పాలంటే ప్రతి నిమిషానికి కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇక గోల్డెన్ బే రిసార్ట్ కి చేరుకున్నారు శశికళ. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మా ప్రతినిధి దామోదర్ అక్కడే ఉన్నారు. అక్కడ ఎట్లాంటి పరిస్థితి కనపడుతుందని అడిగి తెలుసుకుందాం. దామోదర్, శశికళ వర్గంలో తిరుగుబాటు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. 20 మంది ఎమ్మెల్యేలను స్వయంగా శశికళ వచ్చి బుజ్జగించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. శశికళ ఇప్పటికే చేరుకున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? వాస్తవంగా ఏం జరుగుతోంది అక్కడ?
శశికళ కొద్దిసేపటి క్రితమే రీసార్ట్స్ లోకి చేరుకుంది. అయితే రీసార్ట్స్ లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను ఉంచలేదనే వార్తల్లో కూడా పూర్తి నిజం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా చెన్నై నగరం సమీపంలో పాటు రీసార్ట్స్ లోనే ఐదు చోట్ల ఎమ్మెల్యేలు ఉంచిన నేపథ్యంలో ఇక్కడ గోల్డెన్ బే రీసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి ఇప్పుడే ఇక్కడికి చేరుకుంది శశికళ. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా పాండ్యన్ వర్గానికి సంబంధించిన 6 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎవరైతే ఎంపీలు ఇద్దరు బయటకు వెళ్ళిపోయారో వారికి సంబంధించిన ఎంపీలు ఒక 10 మంది కూడా తాము తమ నాయకుడి వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పడంతో వారిని బుద్ధగించడానికి ఆమె ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది చక్రి. ముఖ్యంగా ఈ రోజు నిన్నటి రోజు వరకు పన్నీర్ సెల్వం హడావిడి చేయగా ఈ రోజు మాత్రం శశికళ అమితుని తేల్చుకోవడానికి సిద్ధపడినట్లుంది. సమయం గడిచే కొద్దీ ఎమ్మెల్యేలు చేజారిపోతున్న పరిస్థితి ఏర్పడడంతో ఆమె కూడా తొందరగా ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ గవర్నర్ ను కూడా ఒత్తిడి చేసే క్రమంలో భాగంగానే ఈ రోజు ఆమె పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆమె ఇక్కడికి చేరుకుని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో ఆమె రేపు ఏమైనా గవర్నర్ రాజ్భవన్ వద్ద పెరేడ్ నిర్వహించాలా, లేకపోతే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి భవన్ వద్ద పెరేడ్ నిర్వహించాలా అన్న అంశం మీద కూడా ఇప్పటి వరకు చర్చలు కొనసాగించినట్లు జరుగుతుంది. ఇప్పుడు సుమారు ముఖ్య నాయకులంతా ఇక్కడికి గోల్డెన్ బే రిసార్ట్స్ వద్దకు చేరుకున్నారు. ఆమెకు సంబంధించిన ముఖ్య నాయకులు, ఆమె బంధువులు కూడా ఇక్కడికి చేరుకొని ఆమెతో కలిసి లోపల ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే లోపల ఒక 2 రెవెన్యూ అధికారులు, ఒక సబ్ కలెక్టర్ స్థాయి అధికారితో పాటు పోలీసులు కూడా ఉండి ప్రతి ఎమ్మెల్యేతోనూ వారే మాట్లాడుతున్న నేపథ్యం, ప్రతి మాటను రికార్డ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా చెప్పినట్లు అనుమానం రావడంతోనే ఆమె ఇక్కడికి నేరుగా వచ్చిందని అనుకుంటున్నారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఎమ్మెల్యేతోనే మాట్లాడిన శశికళ నేరుగా ఈ రోజు ఇక్కడికి రావడంలో అంతర్యం ఏమిటంటూ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ రోజు ఏదో వ్యతిరేకంగానే ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా బావుట ఎగురవేసే పరిస్థితి ఉందని తెలియజేయడంతో ఆమె వారిని బుద్ధగించడానికి ఇక్కడికి వచ్చినట్లు భావిస్తున్నారు శక్తి. అయితే మొత్తం మీద ఈ రోజు జరిగిన పరిణామాల్లో ఒక సీనియర్ మంత్రితో పాటు 2 ఎంపీలు, అదేవిధంగా దిండిగల్ శ్రీనివాస్ ఎవరైతే ఆమె పన్నీర్ సెల్వం స్థానంలో కొత్తగా ఈమె నూతన కోశాధికారిగా నియమించబడ్డ వ్యక్తి కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాడన్న వార్తలు రావడంతో ఆమె ఇక ఖచ్చితంగా తానే దగ్గరుండి ఎమ్మెల్యేలతో మాట్లాడాలని ఇక్కడికి నేరుగా వచ్చినట్టు తెలుస్తుంది చక్రి. దామోదర్, ఎవరైనా ఎమ్మెల్యేలు మనతో మాట్లాడారా? అక్కడ మీరు ఉన్నారు కదా అక్కడ గోల్డెన్ బే రిసార్ట్ లో, వాళ్ళకు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉండింది? నిజంగా మనం నిన్నటి నుంచి చూస్తున్నట్లుగా సెల్ ఫోన్ తీసేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు, మసాజ్ నుంచి అక్కడ రిక్రియేషన్ నుంచి అన్నిటికీ సంబంధించి వాళ్ళకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకి బయట ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా చేశారని తెలుస్తుంది. వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారా? ఎట్లా ఉండిందని? నిన్నటి రోజు మాత్రమే కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చి తాము శశికళ వర్గానికి మద్దతు ఇస్తున్నాము, శశికళకు తాము సొంతంగానే ఇక్కడికి వచ్చాం కానీ ఎవరి ప్రలోభాలకు గురై ఇక్కడికి రాలేదని చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం ఎవరు బయటికి కూడా వచ్చే పరిస్థితి లేదు. సుమారు కిలోమీటర్ దూరంలో వాహనాలను ఆపివేసి లోపలికి, ఒక శశికళ వాహనంతో పాటు ముఖ్యులైన 4-5 వాహనాలు మాత్రమే లోపలికి వెళ్ళాయి. మిగతా నాయకులు కూడా కొంతమంది నడిచి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసి ఎవరు చూస్తున్నారు? ఎవరి కన్సర్న్లో ఈ లోపలికి పంపించాలా బయటికి పంపించాలనే వ్యవహారం అంతా జరుగుతుంది? స్థానికంగా ఒక 50 మంది యువకులు, స్థానికంగా అంటే మొన్న ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 50 మంది యువకులు ఇక్కడ సెక్యూరిటీని పూర్తి స్థాయిలో చూస్తున్నారు. పోలీసులు కేవలం శశికళ వస్తుందన్న 10 నిమిషాల క్రితం మాత్రమే ఇక్కడికి చేరుకుని బందోబస్తు వ్యవహారాలు చూస్తున్నారు. అంతకు మునుపు మాత్రం మొత్తం అంతా శశికళ యొక్క మన్నార్గుడి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి ఉండి తమ మొత్తం లోపలికి ఏ వెహికల్ ను వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. కేవలం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు నెంబర్ ప్లేట్లను చూసి ఆ తర్వాత లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారికి ఎంత స్ట్రిక్ట్ గా ఆదేశాలు పైనుంచి వస్తాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఇది ఒక అప్రకటితమైన కర్ఫ్యూ వాతావరణం ఈ గ్రామీణ ప్రాంతంలో ఉందని చెప్పవచ్చు. స్థానికంగా ఉన్న గ్రామస్తులు కూడా లోపలికి వెళ్లే అవకాశం లేకుండా ఉన్నారు. వాళ్ళ పొలాలకు కూడా వెళ్ళకోకుండా ఈ దారులు ఉంటే వారిని కూడా అడ్డగించి వేసిన పరిస్థితి కనిపిస్తుంది చక్రి. అనాథరైజ్డ్ ప్రైవేట్ సెక్యూరిటీ మధ్యలో ఎమ్మెల్యేలను బంధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ అంటే చక్రి. రైట్ దామోదర్, ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది? మిగతా 20 మంది వాళ్ళని బుజ్జగిస్తే లొంగిపోయే పరిస్థితి కనపడుతోందా, లేదంటే ఇప్పుడు 20 మంది కూడా పన్నీర్ వర్గంలో చేరిపోయే అవకాశం ఉందా? ఎందుకంటే 70కి తగ్గిపోతుంది. చక్రి, ఇక్కడ మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అన్న సంఖ్య బయటపడితేనే పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన చిత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారన్న విషయం కూడా ఈ పూర్తి స్థాయిలో గవర్నర్ కు హైకోర్టుకు వెళ్లి అఫిడవిట్ ద్వారా బయటపడుతుంది కానీ అప్పటి వరకు బయటపడే అవకాశం లేదు. ఈ రిసార్ట్స్ లో కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ఉన్నారంటూ ఒక వార్త ప్రచారంలో ఉంది. మొత్తం మీద శశికళ వర్గంలో 84 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారనే ప్రచారం మొదటి రోజు నుంచి కొనసాగుతుంది. అయితే 13 మంది ఎమ్మెల్యేలు
చెన్నై నగరంలోనే ఒక ప్రైవేట్ కాలేజీలో ఉన్నారు. వీరంతా కేవలం ఈ పార్టీకి సంబంధించి తాము పనిచేస్తాం, ఎవరికి బలంగా ఉంటే ఎవరి వైపు ప్రజలు ఉంటే వారి వైపు పనిచేస్తామని అంటే తటస్థ వైఖరితో వారు ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు మరో 30 మంది కూడా నగరంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టున్నారు. వారిని కూడా ఇక్కడికి రప్పించడానికి శశికళ వర్గం చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించలేవని చెప్పవచ్చు. ఎవరైతే 84 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా ఈమె వెంట ఉన్నప్పుడు మాత్రమే మిగతా వారు కూడా వెళ్లే అవకాశం ఉంది. దీనికి తోడు సీనియర్ నాయకులు మొత్తం పన్నీర్ సెల్వం వైపు క్యూ కట్టినట్టు అటువైపు వెళుతుండడంతో మిగతా వారిలో కూడా ఒక రకమైన భయమైన వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. రాజకీయ భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో వారు ఒకేసారి ఈ విధంగా శశికళ వర్గంలో ఉండటం వల్ల తమకు భవిష్యత్తులో రాజకీయంగా దెబ్బ కలిగే అవకాశం ఉందనే కోణంలో కూడా ఆలోచించి వారు తటస్థంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ పరిస్థితుల్లో ఈసారి నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో శశికళ వర్గానికి చేరిన ఎమ్మెల్యేల్లో నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండాలా లేకపోతే ఎటువైపు ఉండాలన్న విషయం మీదనే వారే ఈ విధమైన తిరుగుబాటుకు కారణమైనట్లు తెలుస్తుంది. వారిని బుద్ధగించడానికి ఆమె నేరుగా వచ్చింది. అవసరమైతే బేరసారాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ బేరసారాల్లో ప్రలోభాలకు లొంగుతారా లేకపోతే వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచిస్తారా అన్న కోణంలోనే వారి ఈ శశికళ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు చక్రి. సో ఇంత ప్రైవేట్ సెక్యూరిటీ మధ్యలో వాళ్ళని ఉంచి ఒక 20 మంది తాము ఇక్కడ బలవంతంగా ఉంటున్నామని చెప్పి రెవెన్యూ అధికారులకి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? అంటే లోపల నుంచి బయటకు వెళ్ళనివ్వడం లేదు, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి ఆ అథారిటీ ఎవరికి లేదు. మీడియా వాహనాలను కూడా లోపలికి అలౌ చేయాల్సిన పరిస్థితి. అంటే అన్లెస్ గవర్నమెంట్ అఫీషియల్ గా అక్కడ కర్ఫ్యూ పెట్టేంత వరకు అన్అఫీషియల్ కర్ఫ్యూ అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీని మీద అధికారులు కానీ ఎవరైనా స్పందించారా, పోలీసులు కానీ? పూర్తి స్థాయిలో గవర్నర్ తర్వాత రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన తర్వాతనే ఇక్కడ అంతో ఎంతో పోలీసుల కదలికలు ఏర్పడ్డాయి. స్వయంగా ఇక్కడి క్యాంపుకి తీసుకొచ్చిన రోజు నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న జార్జ్, గతంలో నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న జార్జ్ పోలీసు బందోబస్తు మధ్య వారిని ఇక్కడికి తరలించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ప్రతి ఒక్కరూ ఆ రోజు శశికళ పూర్తి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తుందని భావించిన పోలీసులు చాలా మెజార్టీ వర్గీయులు ఆ వైపుగా పనిచేయడంతో ఇటువంటి పరిస్థితి తలెత్తిందని పన్నీర్ సెల్వం ఏకంగా గవర్నర్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఒక గీతాశ్రీ అనే ఎమ్మెల్యే భర్త కూడా ఈ విషయం మీద కంప్లైంట్ చేసిన తర్వాతనే మొత్తం వ్యవహారంలో కదలిక వచ్చింది. ఆ తర్వాత కోయంబత్తూరుకు చెందిన మరో ఇద్దరు ఈ విధంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరించి వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించడం తర్వాత డీజీపీ విషయంలో వెంటనే సీరియస్ గా స్పందించి లోపలికి వచ్చారు. అయితే ఈ రోజు జరిగిన గొడవతో పూర్తిగా పోలీసులను మరోసారి గవర్నర్ హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నగరంలో ఉన్న ప్రతి చోట రీసార్ట్స్ లో ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలను దాచారన్న విషయం కూడా తనిఖీలు జరుగుతుంది. అయితే సమయం లేదు, ఏదో విధంగా గొడవ అవసరమైతే ముఖ్యమంత్రి పదవా లేకపోతే గొడవ అన్న రీతిలో ఈ రోజు హెచ్చరికలు కూడా శశికళ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గవర్నర్ కూడా ఈ విషయం మీద సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైతే అనుమానిత వ్యక్తులు ఉన్నారో వారిని వెంటనే అదుపులోకి తీసుకోమంటే కూడా ఆదేశాలు జారీ చేయడంతో నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ కూడా పోలీసులు ఇక్కడికి చేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో వారు కేవలం రిసార్ట్స్ బయట మాత్రమే లోపలికి బయటకు వచ్చే వారి కదలికల మీద కన్నేసి ఉంచారు కానీ లోపల మాత్రం వారు ఎంతమంది ఉన్నారన్న విషయం కూడా బయటకు తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే మొత్తం వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. మొత్తానికి ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. పన్నీర్ సెల్వంకు మరో పక్క మద్దతు పెరుగుతున్నటువంటి పరిస్థితి. శశికళ స్వయంగా అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు గోల్డెన్ బే రిసార్ట్ కు చేరుకున్నారు. విజువల్స్ ను కూడా చూడవచ్చు. అక్కడ అన్ఆథరైజ్డ్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి లోపలికి వెళ్లకుండా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా పోలీసులతోటి వాళ్ళు గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మరోపక్క మద్దతు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అన్నాడీఎంకే ఎంపీలు అశోక్ కుమార్, పిఆర్ సుందరం పన్నీర్ వర్గంలో చేరిపోయారు. నిన్నటి వరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మద్దతుగా ఉన్న వీరు సెల్వం గూటికి చేరారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని ఆందోళన చెందుతున్న శశికళ వర్గానికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొత్తంగా తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. పన్నీర్ సెల్వం వర్గంలోకి మద్దతు పెరుగుతూ ఉంది. 20 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించి వారిని తమ దారిలోకి తీసుకురావడానికి శశికళ ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేలను తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్తారా, వెళ్తే గవర్నర్ ఎలాంటి అపాయింట్మెంట్ ఇస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సింది. ఎలాంటి తమిళ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్స్ అయినా కూడా ఎన్టీవీలో ఎప్పటికప్పుడు కొనసాగుతూ